వీడియో వినిపిస్తా ఈశ్వర్ గడిది. ఎంత దారుణం అంటే అమరావతి గురించి మాట్లాడుతూ అక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతున్నారు, అదంతా అవినీతేనంట. లక్షల కోట్ల రూపాయలు తినేస్తున్నారంట. ఇప్పుడు మళ్ళీ కొత్త సచివాలయం కడుతున్నారు, అసెంబ్లీ కడుతున్నారు, పాతవి ఉన్నాయి కదా. చంద్రబాబుకి ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎంతెందుకు ఖర్చు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే సింపుల్గా ఫ్రీగా కట్టించేతుడు. అబ్బో రకరకాల విశ్లేషణలు అనుకోండి, ఒకసారి వినిపిస్తా వినండి. రాష్ట్రానికి అది సచివాలయమే కావచ్చు, కానీ పరిపాలనకు దేవాలయం. అలాంటి ఆలయ నిర్మాణంలోనే అవినీతికి పాల్పడే వాళ్లను మీరు ఎప్పుడైనా చూశారా? అమరావతికి వెళితే ఖచ్చితంగా చూడొచ్చు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న దోపిడీని చూడొచ్చు. టెండర్ల చాటున సాగుతున్న అంతులేని అవినీతి కథను మిమ్మల్ని ఇంకా పొలంలో పెట్టేంత వరకు అమరావతి పైన ఏడుస్తూనే ఉంటారు నాకు తెలిసి. మధ్యలో 5 ఏళ్ళు అధికారం ఉంది మీ చేతిలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసాడు. 14 నుంచి 19 వరకు అమరావతి పైన అదే విషయం కక్కారు. ఎప్పుడైతే రాజధాని అమరావతి అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు భయంకరంగా ప్రచారం చేశారు. దోచేస్తున్నారు, తినేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయల అవినీతి. జగన్మోహన్ రెడ్డి అయితే ఒక పుస్తకం వేసాడు, 6,17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు, నా దగ్గర జీవోలతో సహా ఆధారాలు ఉన్నాయి అని ఒక పుస్తకం ప్రచురించాడు. ఏమైపోయింది ఆ పుస్తకం? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా, అధికారం మీదే కదా. 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డే కదా. ఏం తేల్చారు అమరావతి పైన? అమరావతిలో ఒక్క పైసా అవినీతి జరిగిందని చెప్పేసి నిరూపించలేకపోయారు 5 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారి పైన లాస్ట్కి ఏ కేసు పెట్టారు అంటే స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి స్కిల్ స్కామ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి దాన్ని పెట్టారు. అందులో ఏమన్నా తేల్చారంటే అందులో కూడా చిల్లిగా తేల్చలేకపోయారు. మళ్ళీ మొదలు పెట్టేశారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం జరగకూడదు, రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వకూడదు, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, రాష్ట్రంలో పెట్టుబడులు ఎవడు పెట్టకూడదు, అసలు ఎవడు వచ్చినా సరే మళ్ళీ మనం ట్రోల్ చేసేయాలని. ఒకవేళ ఏదైనా పరిశ్రమ వచ్చి ఆ పరిశ్రమకు భూములు కేటాయిస్తే సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ చేస్తారండి. అక్కడ ఎకరం ఎంత ఉందో, ఎకరం ఎంత ఉంది, మీ సమాధులు కట్టాలరా, ఎకరాల్లోనికి పరిశ్రమలకి కట్ట, ప్రభుత్వాలు లీజుకి ఇవ్వకుండా ఇంకా అందులో మీ సమాధులు కడితే బాగుంటుందేమో. అంతేనే ఈ ఏడుపు తాకలెట్ట ఒక నిరూపించిన చేత కాదు కానీ మళ్ళీ మొదలెట్టేసి లక్షల కోట్ల రూపాయలు అవినీతి అంట. మాట్లాడి అప్పుల మూటలు తీసుకొచ్చి ఆవురావురమంటూ ఆరగించేస్తున్న అవినీతి ఆకలి తీరు చూడొచ్చు. తాత్కాలిక సచివాలయం పేరుతో ఏ విధంగా దోచేశారో చూసాం. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది. ఈసారి శాశ్వత సచివాలయం పేరుతో అడ్డగోలు దోపిడీకి పక్కా ప్లాన్ తీశారు. సరేరా ఇప్పుడు తాత్కాలిక సచివాలయం దాన్ని తర్వాత ఏం పడగొట్టారుగా. ప్రస్తుతానికి ఆ భవనాన్ని వాడుతున్నాము, తర్వాత ఇతర ప్రభుత్వ కార్యకలాపాలకు వాడతారు, దాన్ని పడగొట్టేస్తారా? అయితే మేము మెడతానం అంతే చెప్పాము, జనాలు నమ్మేశారు అంతే. ఏ సంస్థలకైతే టెండర్లు ఇచ్చారో మళ్ళీ ఆ సంస్థలకే టెండర్లు కట్టబెట్టారు. చదరపు అడుగుకు ఏకంగా 8,339 రూపాయల చొప్పున ధారాదత్తం చేసేశారు. చదరపు అడుగు 4,500 లెక్కన ఇటాలియన్ మార్బల్స్, అంతర్జాతీయ సౌకర్యాలతో 5 స్టార్ హోటల్స్ లేదా హైరేజ్ బిల్డింగ్స్ కట్టేయచ్చు. కానీ చదరపు అడుగుకు 8,339 రూపాయలంటే బంగారం ఇటుకలతో గోడ కడుతున్నారా? సరేరా, ఇప్పుడు రుషికొండ భవనం ఉంది, చదరపొడికి 20,000 రూపాయల పైనే ఖర్చు పెట్టారు. ప్రభుత్వ లెక్కల అఫీషియల్గా మీరు చెప్పిందే. జగన్మోహన్ రెడ్డి హయాంలో రుషికొండ భవనాన్ని చదరపొడికి 20,000 రూపాయలకు పైనే ఖర్చు పెట్టారు. దాదాపు 500 కోట్ల రూపాయల పైనే. ఆ లెక్కలు లెక్కేసుకుంటే నీ లెక్కలు లెక్కేసుకున్నా సరే ఒక 4,000 5,000 వేసుకున్నా సరే అదనంగా 3 ఇంతలు ఎక్కువ దోచేశారు కదా. 3 ఇంతలు అంటే కేవలం రుషికొండ భవనంలోనే వీళ్ళ చెప్పిన లెక్క ప్రకారం, ఇప్పుడు ఈశ్వర్ చెప్పిన లెక్క ప్రకారం దాదాపు ఒక 400 కోట్ల రూపాయలు పైన తినేశారండి మనోడు చెప్పిన లెక్క ప్రకారం. ఇప్పుడు 5,000కి 20,000కి ఎంత తేడా ఉందండి? 3 ఇంతలు ఎక్స్ట్రా ఉంది కదా. 500 కోట్ల రూపాయలతో భవన నిర్మాణం అండి దాని ఖర్చు. అందులో ఒక 100 కోట్ల రూపాయలతో కట్టుంటారు నాకు తెలిసి. వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే రుషికొండ భవనానికి అయిన ఖర్చు ఒక 100 కోట్ల రూపాయలు ఉంటుందేమో. అదనంగా మిగిలిన 400 కోట్ల రూపాయల చిల్లర ఏదైతే ఉందో అది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి తినేసాడు. కేవలం ఒక్క భవనంలో వీళ్ళ చెప్పిన లెక్కల ప్రకారం ఒక్క భవనంలో 400 కోట్ల రూపాయలు తినేసాడా? అంతేనా? ఏదో లాజిక్లు చెప్పమంటే మేము బోర్డు చెప్పేస్తాం. ఎలాంటి లాజిక్లతో పని కాదండి. మనకి వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి చదరపొడికి 20,000 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ అవినీతి కాదా? ఇప్పుడు మీరు ఆ చదరపొడికి ఎంతెందుకు ఖర్చు పెడుతున్నారా? అబ్బే ఇలా అయితే కష్టమండి మీతోటి. ఏం తేల్చగలిగాం మనం? అమరావతిలో అవినీతి అని చెప్పేసి మొరగడం తప్పితే, పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు మనం మొరగడం తప్పితే ఏమన్నా తేల్చింది ఏమన్నా ఉందా?
పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి ఏదైనా కట్టడం జరిగాడు, ఒక భవనం ఋషికొండ భవనం మినహాయించి ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి వేయలే, ఎక్కడా కూడా తినేయడమే కదా. ఎందులో అయినా కమిషన్ ఉంటేనే మనకి పరిపాలన, అంటే ఏదైనా పని చేయాలి, లేకపోతే లేదు. అందుకే చూడండి, పోలవరం పక్కన ఎందుకు పెట్టేసాడు అనుకుంటున్నావు? మొదట్లో మనోడు ఏదో ఎక్స్పెక్ట్ చేసాడు, పోలవరం నిర్మాణానికి మొదట్లో మనోడు ఎక్స్పెక్ట్ చేసింది వేరే. ఇందులో తినేద్దాంలే, అందరూ తినేద్దాం అని చెప్పేసి అంటున్నారు కదా, ఇందులో భారీగా వేసేసాడు అని చెప్పేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి రివర్స్ టెండరింగ్ వెళ్ళిపోయి ఒక 700 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి మిగిలిచేసాను అన్నాడు. రాష్ట్రానికి ఎందుకు మిగిలిచేసావు? దానికి అయ్యే బడ్జెట్ అంతా కూడా, ఖర్చు అంతా కూడా కేంద్రం కదా భరాయించాల్సింది, రాష్ట్రానికి ఏం మిగులుతుంది ఇంకా? సరే అది పక్కన పెట్టేయండి. మనోడు ఏమనుకున్నాడంటే కేంద్రం నిధులు ఇచ్చేస్తా ఉంటుంది, మనం సగం ఖర్చు పెట్టి సగం తినేయచ్చులే, అడ్డంగా దోసేయచ్చులే అని చెప్పి అనుకున్నాడు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీ అనేది ఒకటి ఉంటుంది, మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా లెక్కలు చూస్తారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే మనకి తిరిగి బిల్లులు చెల్లింతారు అనే విషయం అప్పటికి మనోడికి క్లారిటీ లేదు, తెలియదు అప్పటికి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసాడు. అబ్బాయి ఇందులో ఏం వర్కౌట్ అవుతాం మనం తినేస్తానికి అని దాన్ని పక్కన పెట్టేసాడు. అమరావతి మీద ముందు నుంచి ఏడిపోయి అమరావతిని పక్కన పెట్టేశాడు. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల పేరుతో కాలక్షేపం చేసాడు తప్పితే ఎక్కడైనా సరే ఒక తట్ట మట్టేసాడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేసి ఏం చేద్దాం అనుకుంటారు మీరంతా కూడా? ఒక పక్క మనతో పాటు హైదరాబాద్ చూసారు ఎలా డెవలప్మెంట్ అవుతుందో. అన్ని రాష్ట్రాల్లో డెవలప్మెంట్ జరుగుతుంది, మన రాష్ట్రంలోనే ఒక పరిశ్రమ వచ్చినా ఏడిపే, అమరావతి నిర్మాణం పైన ఏడిపే. అసలు రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రావద్దు, రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా పక్క రాష్ట్రాలు పోయి అడుక్కు తినాలి, ఇంకా ఎవడెక్కడ ఉద్యోగాలు చేసుకోవద్దు, ఎవరికి ఇక్కడ ఉపాధి దొరకవద్దు, అంతేనా మీ ప్లాన్? మీరు మాత్రం చక్కగా హైదరాబాద్లో కూర్చొని ఒక కోట్ ఒకటి వేసుకొని అది అవినీతి ఇది అవినీతి తేల్చింది ఏముంది, మనం తేల్చింది ఏముంది ఇక్కడ? చర్రా బాబు అధికారంలోకి అసలు రాలేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అనడానికి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు. ఇప్పుడు అమరావతిలో ఏమైనా తేల్చాడంటే లేదు. అమరావతి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళి చెప్పినా ఇటుపక్క పరదాలో ఎవరు కనబడకుండా ఒక పక్క అమరావతి రైతులు నిరసన తెలియజేస్తుంటే పైగా మద్దతుగా మళ్ళీ మన పేటీఎం కుక్కను తీసుకొచ్చి అక్కడ 3 రాజధానులకి మద్దతుగా మళ్ళీ అక్కడ టెంట్ వేయించాడు. ఎంత విచిత్రం అంటే, ఎవడైనా సరే మా ప్రాంతం డెవలప్మెంట్ అవ్వద్దు, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే జరగవద్దు, మా ప్రాంతం ఇలాగే ఉండాలని చెప్పి ఎవడన్నా ధర్నాలు చేస్తాడండి? మనం ఏమనుకుంటాం, మా ఊరు ఉంది, మా ఊరు డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటా, అభివృద్ధి చెందాలని కోరుకుంటా, మా ఊరు చుట్టుపక్కల పరిశ్రమలు రావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మా ఊళ్ళో పని చేసుకునే వాళ్ళకి పని అన్న దొరుకుద్ది, అక్కడ దగ్గరలో దొరుకుద్ది. అలాంటిది అబ్బాయి లేదు మాకు అసలు ఇక్కడ డెవలప్మెంట్ జరగడానికి వీలు లేదని చెప్పేసి 3 రాజధానులకు మద్దతుగా అక్కడ టెంట్ వేయించి కొంతమందిని కూర్చోబెట్టాడు. లెక్కేసుకోండి మైండ్ సెట్ ఎలా ఉందని చెప్పేసి అని. పొద్దున్నైతే అమరావతి మునిగిపోద్ది, అదొక ఎడారి లాంటిది, ఎడారి అంటారో శ్మశానం అంటారో మునిగిపోద్ది అంటారు, పడవలు వేసుకొని ప్రయాణం చేయాలంటారు, డైరెక్ట్గా పడవలు వేసుకొని ప్రయాణం చేయాలంటారు. అలాంటి చోట ఒక 50,000 మందిని తీసుకెళ్ళి ప్రభుత్వ రాజధాని నిమిత్తం భూములు సేకరిస్తే ఆ సేకరించిన భూముల్ని ఒక 50,000 మందికి ఆ భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేసాడు. మరి అలా ఈదుకుంటే వెళ్ళాలా? ఎందుకు ఇచ్చావు నువ్వు? అరే పొద్దున ఏదైనా జరిగితే సరే, జరిగిన అమరావతి ప్రాంతంలో కూడా మనకు మద్దతు తెలపడానికి కొంతమంది ఉండాలి, అందుకని చెప్పేసి ఒక 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తే ఆ 50,000 మంది మనకు తోడుగా ఉంటారనే ఉద్దేశంతో అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం సేకరించిన భూముల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేసాడు. మళ్ళీ పొద్దున్నైతే మనం మునిగిపోయింది, అది గోదావరో చేపలు పట్టుకుంటున్నారో చేపల చెరువు అని విషప్రచారం మనమే చేస్తాం. మరి అక్కడ ఇళ్ల పట్టాలు ఎందుకు ఇచ్చారంటే దానికి ఒక్కటి సమాధానం చెప్పరు. మనం విషప్రచారం చేయడానికి మనకి కాస్త సిగ్గు అనిపించాలి. మాట్లాడచ్చు కాదనట్లా, అవినీతి జరుగుంటే మాట్లాడాలి, అది ప్రతి సందర్భంలోనూ. మేము చెప్పలేమా ఈ కోళ్ళ ఎక్కలు పీతరెక్కలు అని మేము చెప్పలేమా? కఠినం పూత పూస్తున్నారా? అక్కడక్కడ మెరుపుల కోసం వజ్రాలు పొదుగుతున్నారా? పొదుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గుడ్లు ఎట్టాడు కదా, ఆ గుడ్లు అమ్మి వజ్రాలు కొని పొదుగుతున్నారు కదా. చాలు ఊరికే డైలాగులు కొట్టమాకండి, అనవసరంగా చిల్లరగా ఉంటుంది ఇలాంటి మాటలు మాట్లాడితే. మీరు ఎంత ఖర్చు పెట్టారు, మీరు ఎంత తినేసారు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇంకా అమరావతి మీద విషప్రచారం చేస్తే మీలో రాని మార్పిదే. వైసీపీ క్యాడర్లో కానీ వైసీపీ నాయకుల్లో కానీ సంబంధిత సాక్షి ఛానల్లో కూర్చున్న ఈ యాంకర్లకు కానీ అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఎందుకు ఓడిపోయాం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది మీకు. ముందు మీరు తెలుసుకోవాలి, ఎందుకు ఓడిపోయాం అనేది మీరు తెలుసుకోవాలి. ఈ విష ప్రచారాలు చేయడం వల్లే
అమరావతి ప్రాంతాన్ని అదేదో బూచిగా చూపించి ఒక కులానికి రుద్దేసి భ్రమరావతి అని కమరావతి అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడడం ఒకటైతే, మంత్రులు బూతులు మాట్లాడడం రెండోది. మూడోది మీ పరిపాలన. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే మనం ఇలాంటి పకోడీ విశ్లేషణ మనం చెయ్యం.